నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ నేను మీ రమేష్ మిద్దే. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన లేదా ప్రజాస్వామ్య పాలన అనేది కేవలం దరఖాస్తుల మీద, పోస్టర్ల మీద, భారీ ప్రకటనల మీద మాత్రమే అక్కడి వరకే పరిమితమైంది. ఎందుకు అంటే ఒక హామీ రాలేదు అని ఒక జర్నలిస్ట్ వెళ్ళి అడిగితే, హామీ వచ్చిందా అని జర్నలిస్ట్ వెళ్ళి అడిగితే ఏదైనా ఊరిలో అక్కడ దాడులు, లేదా ఏదైనా తప్పు జరుగుతుంది అని ఇంకొక జర్నలిస్ట్ పోయి అక్కడ ఏదైనా స్టోరీ కవరేజ్ చేస్తే వాళ్ళ మీద దాడులు, ఆఖరికి సొంత సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు. చివరకు ఇదే నడుస్తున్నది. ముఖ్యంగా అంటే మీడియా గురించి గొప్పగా చెప్తుంటారు కదా, ఇప్పుడు సినిమాల్లో కావచ్చు, బయట రాజకీయ నాయకులే చెప్తుంటారు, ద ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ. అయితే తెలంగాణలో ఆ ఫోర్త్ పిల్లర్కి బీటలు వారుతున్నది. మెయిన్ స్ట్రీమ్ మీడియాను ఎలాగో తమ పాలన పవర్తోన అదిమిపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం డిజిటల్ మీడియా మీద లేదా డిజిటల్ మీడియా జర్నలిస్టుల మీద కూడా ప్రతాపం చూపిస్తోంది. తాజాగా మాజీ డిజిటల్ డైరెక్టర్, ఏదైతే తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్ను అక్రమంగా అరెస్టు చేయడం ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. గతంలోనే తప్పుడు కేసులు పెడితే హైకోర్టు కూడా మందలించిన తరుణం ఉంది. ఇంకోసారి ఇలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పిన ఆదేశాలున్నాయి. మరి ఎందుకు అరెస్ట్ చేసినట్టు? కొనతం దిలీప్ని ఎందుకు అరెస్ట్ చేసినట్టు? అంటే సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాలు పంచుకోవడం కూడా నేరమేనా? అభిప్రాయాలు చెప్పడం కూడా తప్పేనా? ఆర్టికల్ 19 ఇవన్నీ ఎందుకున్నాయి? మనకు వాక్ స్వాతంత్రం అని ఎందుకు చెప్పుకుంటున్నాం? ఆ స్వేచ్ఛ లేదా? ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటారు కదా, కాంగ్రెస్ ప్రజాస్వామ్య విలువలు అని చెప్తుంటారు కదా, మరి ఎందుకు ఈ అక్రమ అరెస్టులు? ఒకవేళ ఏదైనా పర్సన్ని అరెస్టు చేస్తున్నామంటే ఓ వారెంట్ చూపించో, లేకపోతే దానికి సరైన కారణం చూపించో అరెస్టు చేస్తారు. లేదంటే దాని పక్కనున్న వ్యక్తులకు, అతని చుట్టూ ఉన్న సన్నిహితులకు కారణాలైనా చెప్తుంటారు. పలానా కేసు మీద అరెస్ట్ చేస్తున్నాం, లేదా పలానా విషయం మీద అరెస్ట్ చేస్తున్నాం, లేదంటే స్టేషన్కి తీసుకెళ్తున్నాం, విచారిస్తున్నాము అని. పోలీసులను ఏదైతే కొనతం దిలీప్ను అరెస్ట్ చేసిన పోలీసులను అడిగితే తెలంగాణ సీఎంఓ నుంచి మాకు ఆదేశాలు వచ్చాయి, మమ్మల్ని ఏం అడగండి అనే అటువంటి ఆన్సర్లు వినిపిస్తున్నాయి అన్నమాట. అదేంటి అంటే తెలంగాణ సీఎంఓ ప్రజలను కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ఎవరిని పడితే వాళ్ళకి ఆదేశాలు ఇస్తే అయిపోయానా? ఈ రాష్ట్రంలో ఎట్లున్నదంటే పరిస్థితి, కరెంటు రాలేదని చెప్పేసి ఒక ట్విట్టర్లో ఒక సామాన్యుడు పెడితేనేమో అధికారులు వచ్చి మందలిస్తారు, వేరే ఇంకేదైనా ప్రాబ్లం వస్తేనేమో పోలీసు వాళ్ళు వచ్చి మందలిస్తారు, వీలైతే ఇక అరెస్ట్ కూడా చేస్తారు కొద్ది రోజులు అయితే. అంటే వీడియోలు మామూలుగా స్టోరీ కవరేజ్ చేసుడు తప్పు, రుణమాఫీ మీద బైట్స్ తీసుకుంటే అట్లా తప్పు అంటారు. హైడ్రాది వాళ్ళ ఏదైతే ముఖ్యమంత్రి సోదరుడి ఇల్లు ఉందని కవరేజ్ చేసిన ఆ జర్నలిస్ట్ని మందలిస్తుంది, దాడి చేస్తుంది, రికార్డు చేయకూడదు అంటారు. మరి ఏదైతే మీ ప్రభుత్వము తప్పులను ఎండగడుతుంటే కూడా ఎట్లా మీరే అంటారుగా, ప్రశ్నించాలి, మమ్మల్ని ప్రశ్నించవచ్చు, మేము పట్టించుకోము, మేము ఇంకా మంచిగా పని చేస్తుంటాము అని జస్ట్ ప్రెస్ మీట్లల్లా అనుకూల మీడియా ముందల చెప్తారు. అంతేగాని తర్వాత దాన్ని అక్షర రూపంలో అసలు ఏదంటే జస్ట్ మాటల వరకే, చేతల్లో పరిమితం ఉండదు. ఎందుకు జర్నలిస్టులను అరెస్ట్ చేయడం? సామాజిక కార్యకర్తలు కావచ్చు, జర్నలిస్టులను కావచ్చు, అరెస్టులు ఎంతవరకు సక్రమం? ప్రభుత్వాన్ని జస్ట్ అడుగుతున్నాం. ఇప్పుడు మీరు ఏదైతే మెయిన్ స్ట్రీమ్ మీడియాని అదుపులో పెట్టుకున్నారు, ఓకే, ఎక్కడైతే మీ తప్పులు కావచ్చు బయటికి రావద్దని పెట్టుకున్నారేమో, మీ ఒత్తిడి వాళ్ళ మీద ఉందేమో, కానీ దాని తగ్గట్టు డిజిటల్ మీడియా వస్తుంది, డిజిటల్ మీడియాను కూడా అదిమి పడితే సోషల్ మీడియా కూడా వస్తుంది. ఇప్పుడు దాన్ని కూడా మీరు అదిమి పట్టాలని చూస్తున్నారు. అంటే ప్రశ్నించకూడదు, మమ్మల్ని ఏలైతే చూపెట్టకూడదు, ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళకూడదు అని. ఇంకెక్కడ స్వేచ్ఛ, ఇంకెక్కడ కాంగ్రెస్ అభయహస్తము లేకపోతే ఆపన్నహస్తం అని పేర్లు పెట్టుకుంటే సరిపోతుందా? అదే సోషల్ మీడియాలో మీరు ఐటీ సెల్స్ పెట్టి నడిపిస్తలేరా? మీరు ఒక దిక్కు ఫేకుడు సమాచారం గురించి, ఫేకుడు వార్తల గురించి మీరు వాడుకుంటే, ప్రశ్నించడం గురించి కొంతమంది వాడుతున్నారు. మీ తప్పే లేనప్పుడు ఎందుకు అరెస్టులు? ఎందుకు ఒక సరైన ఆధారాలు లేకుండా, సరైన కారణాలు లేకుండా ఎందుకు అరెస్టులు అనేదే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఎదురవుతున్న ప్రశ్న. ఇట్లా చూస్తుంటే ముందల ఏమవుతుందంటే
జస్ట్ పొగిడే ఛానళ్ళు లేకపోతే పొగిడే వార్తాపత్రికలు మాత్రమే పర్మిషన్ ఇచ్చే విధంగా కనబడుతున్న సూచనలు. పొగిడే సోషల్ మీడియా అకౌంట్లను లేదా పొగిడే ట్విట్టర్ అకౌంట్లు, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పొగిడితే ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొగిడే అకౌంట్లు మాత్రమే లేదా పత్రికలు మాత్రమే అలో చేయబడతాయి అనేటట్టు ఉన్నది. అంటే కొన్ని దేశాలలో ఉంటాయి అనుకూల మీడియా లేకపోతే అనుకూల టీవీ ఛానళ్ళు మాత్రమే, లేదా గవర్నమెంట్ ఒకటి రన్ చేస్తుంది అది మాత్రమే. ఎందుకంటే గవర్నమెంట్ రన్ చేస్తే కేవలం ఇప్పుడు ఒక పేజ్ ఉంది అఫీషియల్ పేజ్, అది చెప్పింది ఓన్లీ ఏంది పలానా ముఖ్యమంత్రి ఆడిపోయిండు లేకపోతే డిప్యూటీ సీఎం ఈడిపోయిండు అది మాత్రమే చెప్తుంది. దాని లొసుగులు, ఆ లోటుపాట్లు, దాని నుంచి వచ్చి వెనకాల జరిగే క్రైము, ఏదైనా తప్పు ఉందా, ఏదైనా పథకం వెనకాల ఏమైనా కుంభకోణం జరుగుతుందా, ఇవన్నీ వాళ్ళు చెప్పరు. ఎందుకంటే అఫీషియల్ పేజెస్ కావచ్చు, అఫీషియల్ కావచ్చు, ఏవైనా కార్యాలయం కావచ్చు, జస్ట్ పలానా ఈడి దాకా వెళ్ళిర్రు అంతే, ఈ పని చేసిర్రు అంటే అట్లా తీసుకొస్తారా? కొత్త సిస్టమ్ ఏమైనా ఉందా? అంటే మిగతా మీడియా మీద మొత్తం బ్యాన్ పెట్టేసి ఓన్లీ మీకు సంబంధించి మీరు ఒక నియంతృత్వ పోకడ ఏమన్నా అనుసరిస్తున్నారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం ప్రశ్నించుకోవాలి. ఒక్కోసారి సొంతంగా మీరు ఒక సెల్ఫ్ క్వశ్చనింగ్ చేసుకోవాలి. ఓవైపు మీ జాతీయ నాయకుడు ఏ విధంగా అయితే ప్రజాస్వామ్యము మొహబ్బత్కి దుకాన్ అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నాడో దాన్ని అమలు చేయండి. ఇక్కడ మీరు ఎట్లుండాలి ప్రభుత్వం అంటే, మీరు ప్రశ్నించండి, మేము పనిచేస్తాం. ఇంకా ఏమైనా తప్పులు ఉన్నాయా? ఒకవేళ తప్పుడు ఏమైనా ఫేకులు ఉంటే అది వేరు, కానీ కారణాలు లేకుండా అకారణంగా ఏదైనా వార్తలు సేకరించడానికి వెళ్తే ఒక భయం, ఇవాళ వార్తలు సేకరించడానికి వెళ్తే ఒక భయం అవుతుంది. జస్ట్ ఎట్లుందంటే ఫన్నీ టాపిక్స్కు మాత్రమే పోవచ్చు అనే విధంగా తయారైంది రాష్ట్రం. ఏదైనా హామీ గురించి వెళ్దామా అంటే అక్కడో పొరపాటు, ఏదైనా పథకం మీకు అమలవుతుందా అని అడగాల అంటే అదొక తప్పు. అంతేందుకు ఎట్లా ఉన్నదంటే పరిస్థితి, అటు ప్రభుత్వం తీసుకునే చర్యలు కావచ్చు, ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే వ్యక్తులు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, సోషల్ మీడియాలో జనాల్ని కూడా బ్లేమ్ చేస్తున్నారు. ఏదైతే ఖమ్మం ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇదంతా ఎందుకు వస్తుంది అంటే ఒక చైన్ పరంగా వెళ్తే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఖమ్మంలో వరద బాధితులను మీడియా సంస్థలు పలకరించినప్పుడు మంత్రుల మీద, ఏదైతే ఆ ముగ్గురు మంత్రులు ఒకటే జిల్లా నుంచి ఉన్న ముగ్గురు మంత్రుల మీద దుమ్మెత్తి పోసిరా జనాలు. ఎందుకంటే మీరు మేల్కునేది ఎప్పుడు, మేము తేరుకునేది ఎప్పుడు అన్నట్టు అయిపోయింది. వరద వస్తుంది అని ఒక వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తే దాన్ని పట్టించుకోకుండా లేటుగా రియాక్ట్ అయ్యి సినిమా ఫంక్షన్లకు హాజరైదామని హడావిడ్ల అక్కడి దిక్కుండి ప్లానింగ్లు, తర్వాత పట్టించుకోకుండా మెల్లిగా వెళ్ళి అక్కడ వెళ్తున్నారు. ఎందుకంటే ప్రత్యక్షంగా బాధితులే చెప్పిన పరిస్థితి ఇది. మాకు సాయం అందుతలేదు, మీరు ఇచ్చే ఇప్పుడు లాస్ట్కి అంత అయిపోయినాక మేము నిండా మునిగినాక మమ్మల్ని మేలుకొల్పకుండా, ముందు జాగ్రత్తలు చర్యలు చేపట్టకుండా, మాకు ఒక వార్నింగ్లు ఇవ్వకుండా, హెచ్చరికలు చేయకుండా, అధికారులు పట్టించుకోకుండా మేమంతా వరదలో మునిగిపోయి ఆ బురదలో నడుస్తుంటే మా ఇళ్ళన్నీ నాశనం అయ్యి సామాన్ ఎక్కడిదక్కడ పూర్తి స్థాయిలో నేలమట్టం అయినాక ఇల్లులు, లేదంటే ఆ బురద ప్రవాహంలో కొట్టుకపోయినాక, సర్వం కోల్పోయినాక, 30 మందికి పైగా చనిపోయినాక ఇప్పుడు వచ్చి ఓదార్పు యాత్రలాగా చేస్తే జనాలు ఆగ్రహించారు. ఇది బహిరంగంగా ఉంది, ఈ బహిరంగ నిజం. అయితే వాళ్ళని ఏమంటారు, ఏదైతే అనుకూల మీడియా లేకపోతే అనుకూల సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, మీరు నడిపించే పేజీలు కావచ్చు, పేటీఎం అంటారు వాళ్ళను, లేకపోతే పెయిడ్ యాక్టర్స్ అంటారు. అరే ఓ దిక్కు సర్వం కోల్పోయి జనాలు గొల్లుమని ఏడుస్తుంటే ఏ లెక్కలు కనిపించింది అంటే మీకు ఇట్లాంటివే కరెక్టు. అక్కడ డైరెక్ట్ కనబడతానే ఉంది కదా ఆ వరదల, ఎట్లా అంటే ఆ వరదల ప్రాంతంలో ప్రచార రథం వేసుకపోయి అంత డైరెక్ట్ కనబడుతుంది. ప్రచార రథం వేసుకపోతారు వరద ప్రాంతాల్లో. అయితే ఇట్లాంటివి బయట పెట్టినప్పుడు, ఇట్లాంటి వార్తలు చేసినప్పుడు, ఇలాంటి ఏదైతే ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల బాధితులు ఎవరైతే ఉన్నారో, అది నష్టపోయినా కావచ్చు, హామీలు అందక కావచ్చు, ఆ ఫలాలు అందక కావచ్చు, ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం దొరకనివి కావచ్చు, వీళ్ళ వాయిస్లు వినిపిద్దామని ట్రై చేస్తే తప్పుడు కేసులు, అక్రమ కేసులు, బెదిరింపులు, పర్మిషన్లు అడగాలని ఒకరంటారు, ఇవన్నీ కళ్ళబొల్లి కబుర్లు అని ఒకరంటారు, ఇవన్నీ అబద్ధపు రాతలు అంటారు. కళ్ళ ముందు కనబడేటట్టు కూడా అబద్ధపు రాతలు ఎట్లయితాయి, ఎందుకైతాయి?
అది ముఖ్యమంత్రి కార్యాలయానికే తెలవాలి, ముఖ్యమంత్రికే తెలవాలి. మళ్ళీ పోలీసులు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చింది కాబట్టి మేము ఈ పని చేస్తూ ఉన్నాం, అరెస్ట్ చేస్తూ ఉన్నామని చెప్పేసి కొనతం దిలీప్ విషయంలో అంటున్నారు. ఆయన ఎంతైనా ఒక డిజిటల్ మీడియాకి మాజీ డైరెక్టరు, కనీస గౌరవం కూడా అర్హత ఉన్న వ్యక్తులు. వాళ్ళే కాదు, గతంలో ఇద్దరు మహిళా జర్నలిస్టులు, ఇంకొక ఛానల్ సంబంధించి ఆ మహిళా జర్నలిస్ట్ కావచ్చు, తరచు ఓ దిక్కు శాంతి భద్రతలు పడకేసి ఉన్నాయి రాష్ట్రంలో. ఇవి ఒక వైపు ఎంతసేపు డైవర్ట్ పాలిటిక్స్ నడుస్తున్నాయన్న డౌట్ వస్తుంది జనాలకు. మెల్లిమెల్లిగా ప్రభుత్వాన్ని అంచనా వేయడంలో ప్రజలు విఫలం కారు, ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా. అది ఎవరైనా సరే, అది ఏ పార్టీ అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే. ఇన్నేళ్ళ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, తెలంగాణ ఏర్పడ్డా కావచ్చు, ప్రజలకు కాస్త ఇబ్బంది అనిపిస్తే ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో ప్రభుత్వం పరంగా మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి బయటపడుతూ ఉంది. ప్రభుత్వం తరపు నిర్ణయాలు కావచ్చు, ప్రభుత్వం తరపు ఆదేశాలు కావచ్చు, ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళు తీసుకునే ఏదైతే అమలు చేస్తున్న కొత్తగా చట్టాలు కావచ్చు, ఇంకొక నిర్ణయాలు కావచ్చు, సంస్థలు కావచ్చు, వాళ్ళు నడిపిస్తున్న సంస్థలు కావచ్చు, అది ఎక్కడి దాకా సామాన్యుల మీద సామాజిక కార్యకర్తల మీద అలాగే జర్నలిస్టుల మీద ఏ విధంగా దాడికి దిగుతున్నారు, ఏ విధంగా అవి అడదారి దొక్కుతున్నాయి, ఏ విధంగా అది ఉక్కుపాదమై నిలుస్తున్నాయి, ఏ విధంగా ప్రజలకు ముప్పై నిలుస్తున్నాయి అనేది ప్రతి అంశం క్షుణ్ణంగా ప్రజలు గమనిస్తున్నారు, నిజంగా గమనిస్తున్నారు. ఇది ఖచ్చితంగా ప్రజలు గమనించి అటు సామాజిక కార్యకర్తలు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, అభ్యుదయవాదులు కావచ్చు, మీడియా జర్నలిస్టులు కావచ్చు, సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఒక్కోసారి పరిశీలించుకోవాలి, ప్రశ్నించుకోవాలి. ఏదేమైనా ఎందుకంటే ఆయన మీ పార్టీలో సొంత ఎమ్మెల్యేకి అవమానకర పరిస్థితులు ఉన్నాయి. ఇక మిగతా ప్రశ్నించే దాకా వస్తే పోలీస్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో మాకు తెలియంది కాదు. పోలీస్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది, సొంత ఎమ్మెల్యేలను ఎట్లా చూస్తున్నారు, ఈడ ఒక సెలెక్టివ్ మెథడ్ ఎట్లా నడుస్తుంది, ఒక సెలెక్టివ్ ఇష్యూస్ అంటే సెలెక్టివ్గా ఎలా ముందరికి వెళ్తుంది మీ ప్రజాపాలన అనేది. దయచేసి ఆ ప్రజాపాలన అనే ఆ పేర్లన్న తీసేసేయండి, జస్ట్ కాంగ్రెస్ పాలనని పెట్టుకోండి, జనాలకు అర్థమవుతుంది కదా, మాకు అర్థమైపోతుంది అన్నట్టు జనాలు క్వశ్చనింగ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఒకసారి ఎంతవరకు గవర్నమెంటే ఒక చిన్న ఏదైతే ఒక పోల్ ఉంటుంది కదా, మా ప్రభుత్వం ఎట్లుంది, మంచిగుందా మంచిగా లేదా అని ఒక పోల్ రిలీజ్ చేస్తే జనాలే చెప్పేస్తారు. ఇక గవర్నమెంట్ అఫీషియల్ ఒకటి రిలీజ్ చేసి తెలుసుకుంటే మంచిది. కానీ ఈ అక్రమ అరెస్టులు, ఈ జర్నలిస్టుల మీద దాడులు, అలాగే ఏదైతే ఒకవేళ లబ్ధిదారులు మాకు ఏమున్నా, ఏ పథకాలున్నా, ఏ హామీలున్నా మాకు చేరుతలేవు, ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మాకు అందుతలేవు అనే గలం విప్పే రైతులు కావచ్చు, మిగతా లబ్ధిదారులు కావచ్చు, వీళ్ళందరి మీద కూడా దాడులు కొనసాగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. ఒక దాడుల సంస్కృతి అయితే, ఒక నోరు మూయించే సంస్కృతి అయితే రాష్ట్రంలో నడుస్తూ ఉందని కూడా ఇంకా పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి సామాజిక మాధ్యమాల్లోనూ, అలాగే విశ్లేషకులతో నుంచి కూడా. దీని నుంచి ప్రభుత్వం కళ్ళు తెరవండి, మీరు జనాలకు విలువ ఇవ్వండి, జర్నలిస్టులకు విలువలు ఇవ్వండి, సామాజిక కార్యకర్తలకు విలువనివ్వండి. ఫస్ట్ మీ మేనిఫెస్టో హామీలకు విలువ ఇచ్చి అవి తీర్చే విధంగా విలువ ఇవ్వండి, ప్రతి ఒక్కరికి విలువ ఇవ్వండి. ఎందుకంటే మీకు ఓటు వేసి విలువిచ్చారు జనాలు. తెలంగాణ సమాజం ఇప్పటికే మీరు రాజీవ్ గాంధీ విగ్రహం అంటూ అదంటూ ఇదంటూ ఆ లోగోలు మార్చుకుంటా డిస్టర్బెన్సే ఉన్నది తప్ప ఇంకా ఏది కూడా జనాలను సంతృప్తి పరిచే విధంగా లేదు వాతావరణం అని గగ్గోలు పెడుతున్నారు జనాలు, విమర్శిస్తూ ఉన్నారు ఆ సోషల్ మీడియాలో. వీటన్నిటికీ సమాధానం కావాలి. మీరు నిజంగానే ప్రజాపాలన చేయాలనుకుంటే ప్రజాపాలన చేయండి, ప్రజాస్వామిక పాలన చేయండి. థ్యాంక్ యూ.